ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. ఎరైజ్, షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ రైజెస్ అపాన్ యూ. హైజియా చాప్టర్ 60 వర్స్ 1. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాలలో ఆ పరమతని తప్పక ఈ యొక్క మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాఢాంధకారం నిండిన ఈ లోకంలో, చీకటిలో, మరణ ఛాయలో ఎలాంటి ఆశలు లేకుండా కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై దేవుడు ఈ లోకానికి ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడానికై అరుణోదయ దర్శనముగా వస్తూ వచ్చినాడు. దేవుణ్ణి అంగీకరించిన మనం ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో రకాల శోధనలు, బాధలు, ఒకటి పోతే మరొక శ్రమ ఒక్కసారిగా మన మీదకి కొన్నిసార్లు వచ్చి పడతాయి. అలాంటి దుఃఖకర పరిస్థితులలో లోకంలో ఎవరికీ లేని శ్రమలు ఒక్క మనకే వచ్చినట్టు ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఆ శ్రమలను బట్టి తట్టుకోలేక పైకి లేవలేని వారిగా అయిపోతూ ఉంటాము. కానీ దేవుడు నీ ద్వారా అనేకులను వెలిగించాలనే కదా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఎవరైతే నిరుత్సాహ పరిస్థితులు వచ్చినా కూడా ప్రార్థించి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటారో వారి మీద తన సన్నిధి కాంతిని ఈరోజు ప్రకాశింపచేయబోతున్నాడు. కానీ మనుషులంగా శ్రమలు వచ్చినప్పుడు దేవునితో సహవాసం చేయకుండా లోకంలో కలిసిపోయే వారిగా, లోకస్తుల వలె చింతించే వారిగా ఉంటాము. కానీ మనుషులు ఆరిపోయే దీపం వంటి వారు. వారితో నువ్వు సహవాసం చేస్తే కొద్ది కాలం మాత్రమే వెలుగుతూ ఉంటావు. ఏదో ఒక పరిస్థితి రాగానే వెలుగుతున్న నువ్వు కూడా ఆగిపోతావు, తరువాత ఆరిపోతావు. కొన్నిసార్లు చీకటి కార్యాలు చేసే మనుషులతో నువ్వు చేసే సహవాసం వల్ల నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కొన్నిసార్లు నువ్వు మనుషులతో సహవాసం చేస్తే అప్పటి వరకు కూడా సంతోషంగానే ఉంటావు. కానీ తర్వాత బాధపడవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతాయి. నిరాశ, కృంగుదలలోనికి నీకు తెలియకుండానే కొన్నిసార్లు నువ్వు వెళ్ళిపోతావు. చీకటిలో, పాపంలో ఉన్న నిన్ను రక్షించి కాపాడిన నీ దేవుడు అన్యులకు వెలుగుగా ఉండాలనే, నీ వెలుగు ద్వారా అనేకులను వెలిగించాలనే కదా ఆయన ఈరోజు నీ వద్ద నుంచి కోరుకునేది. లోకానికి వెలిగిన నువ్వు నిరాశ, కృంగుదలలోనికి, చీకటిలోనికి మరలా వెళ్లకుండా వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునితో సహవాసం చేస్తే నువ్వు నిరంతరం వెలుగుగా అనేకులకు ఉంటావు. ఆనాడు దేవుని వెంబడించి దేవుని చేత వెలిగింపబడిన దావీదు గొప్ప రాజుగా అభిషేకించబడుతూ వస్తూ ఉన్నప్పుడు దావీదు ఒక్కగానొక్క సమయంలో ఊరియా భార్య అయినటువంటి బత్షెబాతో పాపం చేస్తూ వచ్చినాడు. ఫలితంగా వారికి ఒక కుమార్తె కలిగింది. కానీ ఆ బిడ్డ జబ్బు చేసినందున తన కోసం దావీదు నేల మీద పడి ఏడ్చుచూ ఉపవాసముతో ఎంతగానో ప్రార్థించాడు. కానీ తన బిడ్డ బ్రతకలేదు ప్రియులారా. అందుకే ఆ వార్త విన్న దావీదు ఎంతగానో ఆ పరిస్థితులలో అంగులార్చవచ్చు. బహుశా తన యొక్క చుట్టూ ఉన్న దాసులు, తన యొక్క ప్రజలెంతగానో ఎంతోమంది తనని ఓదార్చినప్పటికీ కూడా ఓదార్పునందిన పరిస్థితుల్లో ఉంటూ ఉండవచ్చు. కానీ దేవుడు పడిపోయిన దావీదును అక్కడి నుంచే లేవనెత్తుతూ వస్తూ ఉన్నాడు. నిజముగా ప్రియులారా, దేవుడు దావీదు అలా కూర్చొని ఏడుస్తూ ఉండడం దేవుని ఉద్దేశం కాదు. కానీ దావీదును పైకి లేవనెత్తాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. తన వెలుగును దావీదు మీదకి పంపించి ఆ బాధ నుంచి, ఆ వేదన నుంచి, ఆ శ్రమలలో ఏడుస్తున్న దావీదును దేవుడు మరలా లేపుతూ వచ్చినాడు. దేవునితో దావీదు కోల్పోయిన సహవాసమును మరలా ఆ పరమ తండ్రి దావీదుకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. దావీదుకు దుఃఖానికి నివారణగా దేవుడు సొలొమోనును అనే జ్ఞానం కలిగిన కుమారుని, మరి శ్రేష్టమైన బహుమానాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ అన్నా, చెల్లి, అక్క, తమ్ముడా, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు. ఈనాడు నీ చుట్టూ అంధకారం నిన్ను కమ్మి ఉన్నను. నువ్వు గాఢాంధకారంలోనికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినా కూడా నీ దేవుడు తన యొక్క కాంతిని,
తన యొక్క నిత్యమైన కృపను, తన యొక్క జాలిని నీ మీద ఈరోజు కనపరచబోతూ వస్తూ ఉన్నాడు. మరి ఎవరి జీవితాలలో ఆ పరమ తండ్రి తన వెలుగును ప్రకాశింపచేస్తాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎవరైతే దేవుని నామమందు భయభక్తులు గలవారగు మీకు దేవుడు నీతిశూరుడు ఉదయించబోతున్నాడు. కేవలం అతని రెక్కలు మాత్రమే మీకు ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి. పట్ట పగలు వరకు వేకు వెలుగు ఏ రీతిగా అయితే తేజరిల్లుతుందో అలాగే నీతిమంతుల మార్గాన్ని నీ దేవుడు అంతకంతకు కూడా తేజరిల్ల చేస్తాడు. ఈనాడు నువ్వు ఇక నా అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నానే, నా వివాహం ఇక ఆలస్యమైపోతుంది, రోజు రోజుకి కూడా నా ఆర్థిక పరిస్థితి చేజారిపోతుంది, అప్పుల ఊబిలో చిక్కుకుపోయానే, రోజు రోజుకి కూడా నా మనోవేదన ఎక్కువైపోతుంది, నా జీవితం మీద నా భవిష్యత్తు మీద ఉన్న ఆశలన్నీ కూడా ఇక చచ్చిపోయాయిలే. ఇలా రకరకాల కృంగుదలలో వేదనలో పడిపోయిన స్థితిలో చీకటిలో ఉన్న నీ మీద తన కాంతిని ప్రకాశింపచేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఈరోజు ఒక్కటే, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వెలుగులో నడవడమే. మనుషులతోటి నీ సహవాసం నిన్ను కొద్ది రోజులే వెలిగించగలదు, కానీ క్రీస్తుతోటి సహవాసం నిన్ను అనేకులకు వెలుగుగా చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిస్థితులు బాగోలేదని దుఃఖ స్థితిలో ఉన్నావా? ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో కదా. నా కన్నీరుని ఎవరు చూస్తారే? నేను చీకటిలో ఉన్నాను, నేను దుఃఖ స్థితిలో ఉన్నాను, ఇక నేను లేవలేను, ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాలేను, ఈ యొక్క ఈఎంఐలు ఎలా కట్టాలి, రేపు నా యొక్క అప్పుల భారం ఎలా తీరుతుంది, నా బిడ్డల భవిష్యత్తు విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఇలా రకరకాల ప్రశ్నలు ఈరోజు ఈ వాక్యం వింటున్న యొక్క మదిలో వేధిస్తున్నాయా? నువ్వు ఏ మాత్రం కూడా చింతపడకు. ఆనాడు ఆ పరమ తండ్రి ఇశ్రాయేలు ప్రజలను పగటి మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి దేవుడు ఆ యొక్క 40 సంవత్సరాలు ఆ యొక్క భయంకరమైన అరణ్యంలో వెలుగే లేనటువంటి కటిక చీకటిలో వారిని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు కదా. చీకటితో నిండిన వారి జీవితాలను వెలిగిస్తూ వచ్చినాడు కదా. ఈరోజు నువ్వు నిజముగా దేవుని మీద విశ్వాసం ఉంచితే ఈరోజు నువ్వు వెలిగించబడటమే కాదు, అనేకులకు వెలుగుగా ఉంటావు. నీ జీవితం ఇంకా ఆరిపోలేదు, నీ జీవితం అంతా కూడా ఇంకా అయిపోలేదు. ఆ పరమ తండ్రి పాడైపోయిన నీ జీవితంలో, ఆరిపోయిన నీ బ్రతుకులో మరలా తన సన్నిధి కాంతిని ఉదయింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటల మీద ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు ఎంతైనా కూడా గొప్ప దేవుడవు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిన్నటి దినమంతట్లో కూడా మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు, మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మేము చీకట్లో ఉన్నాం తండ్రి, ఇక మా బ్రతుకు ఇంతేనా, మా బ్రతుకు ఆరిపోతుందా, మా జీవితంలో ఇక మేము వెలుగును చూడలేమా అన్న పరిస్థితుల్లో గుండా వెళ్తున్న అనేక మందితో ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈ లోకంలో మనుష్యులైతే తండ్రి మేము ఎంతో గొప్ప స్థితిలో వెలుగొందాలని ఏ మాత్రము కూడా ఆశించరు, కానీ మేము చీకటిలో మరణ ఛాయలో ఉంటేనే సంతోషించేవారు ఎంతోమంది. కానీ మేమైతే ఎప్పుడు వెలిగించబడాలని, మీ వెలుగులో మేము నడవాలని తండ్రి మీరు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానాన్ని నిజముగా తండ్రి విశ్వాసముతో తండ్రి స్వీకరిస్తుండగా మీ బిడ్డల హృదయాలలో ఈ క్షణమే కార్యం జరిగించరా తండ్రి. వారి జీవితాలలో మిమ్మల్ని రాజుగా స్వీకరించి మీ కొరకే జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ఎవరైతే ఎలాంటి పరిస్థితులను బట్టి ఎలాంటి దుఃఖకర పరిస్థితులలో ఉన్నారో, ఏ పనులైతే ఆగిపోయాయని దుఃఖంలో ఉండి వాగ్దానం విని ప్రార్థనలో కన్నీటితో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఈ యొక్క వాగ్దానాన్ని
ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మా ప్రతి పనులంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క హస్తాన్ని తండ్రి మాకు తోడుగా ఉంచుతురండి. దేవా, సమస్తం మారినా, లోకం మారినా, మనుషులు మారినా కూడా మారని మీ ప్రేమ మాకు ఎప్పుడూ కూడా ఉంటుంది కాబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వారు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళుచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూరండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూరండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరాలు తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి
చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా. ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.